తెలుగు డెవిల్ లవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరియు హంటెడ్ ఇండియా వీడియోలో స్వాగతం. మన భారతదేశంలో ఉన్న 5 భయంకరమైన హంటెడ్ ప్లేసెస్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క హంటెడ్ ప్లేస్ ఎంత భయంకరమైనదంటే ఆ హంటెడ్ ప్లేసెస్ గురించి తెలుసుకుంటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. కావున ప్రతి ఒక్కరూ భయపడకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా ఆ 5 హంటెడ్ ప్లేసెస్ గురించి, అక్కడ జరిగిన పారానార్మల్ యాక్టివిటీస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇండియాస్ మోస్ట్ హంటెడ్ ప్లేసెస్లో మొదటిది, అత్యంత భయంకరమైనది, హంటెడ్ ది హిలాక్ భాన్గర్ ఫోర్ట్. ఈ భాన్గర్ ఫోర్ట్ రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతంలో ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత భయంకరమైన ప్లేసులు మొట్టమొదటిది. ఈ కోటను భగవంత్ దాస్ అనే రాజవంశస్థుడు పాలించాడని, తన కుమారుడు మధో సింగ్ కోసం 16వ శతాబ్దంలో ఇక్కడ ఓ కోటను నిర్మించారని ప్రసిద్ధి. ఈ కోటలో 10,000 మందికి పైగా జనాభా ఉండేవారు. ఆ కోట సమీపంలో ఓ మాంత్రికుడు ఉండేవాడు. అదే సమయంలో బంగర్ రాజవంశానికి చెందిన ఓ రాకుమార్తె ఉండేది. తను చూడడానికి చాలా అందంగా ఉండేది. ఆమెను చూడగానే ఆ మాంత్రికుడు తన వశం చేసుకోవాలని ఒక మంత్రం ప్రయోగించిన రసాయనం ఆమెకి ఇవ్వగా, కానీ ఆ మాంత్రికుడికి తెలియని విషయం ఏంటంటే ఆ రాకుమార్తెకి సకల విద్యలు తెలుసు. అందులో ఈ మాంత్రిక విద్య కూడా తెలుసు. ఈ మాంత్రికుడు తను మంత్రించి ఇచ్చిన రసాయనాన్ని ముందుగానే కనిపెట్టింది. ఆ కోట బయటే ఉన్న ఆ మాంత్రికుడిని చూసి ఆ రసాయనాన్ని విసరగా ఆ రసాయనం ఒక రాయిలా మారి తన మీది నుండి దొర్లుకుంటూ వెళ్ళింది. ఇక ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఈ ప్రాంతంలో ఉన్న వారంతా భూస్థాపితమైపోతారు, ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరని శపించి ఆ మాంత్రికుడు మరణిస్తాడు. ఇక తను శపించి మరణించిన కొన్ని రోజుల్లోనే ఆ రాజ్యంపై దండయాత్రకు వచ్చిన విదేశీ రాజులు ఆ రాజ్యంలోని ఒక్కరిని కూడా ప్రాణాలతో లేకుండా చంపేస్తారు. ఇది ఆ కోటకు ఉన్న పూర్వ చరిత్ర. కానీ ప్రస్తుతం ఆ కోటలో ఇంకా ఏదో భయంకరమైన అరుపులు వినిపించడం, అనేక మందికి భయంకరమైన అనుభవాలు ఎదురవ్వడం, ఆ కోటలోకి వెళ్ళిన వారు అంతు చిక్కని కారణాలతో చనిపోవడం ఇంకా జరుగుతూనే ఉంది. ఆ భాంగర్ కోటలోకి ఇప్పటికి కూడా రాత్రి సమయంలో ఎవ్వరిని వెళ్ళనివ్వరు. సూర్యాస్తమం సమయం తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవ్వరు ఉండకూడదని ఒక నియమాన్ని పెట్టారు. కొందరు సాహసికులు ఏం జరుగుతుందా అని ఉన్నవారు వారి భయంకరమైన అనుభవాలను షేర్ చేసి ఇంకా అక్కడికి ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఆ భాంగర్ కోటలో ఇంకా ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. మన భారతదేశంలోనే అత్యంత భయంకరమైన ప్లేస్లలో మొట్టమొదటిదంటే మీరే అర్థం చేసుకోండి, అక్కడ ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇక రెండో భయంకరమైన ప్లేస్ ది మిస్టీరియస్ అగ్రసేనికా బయోలి. ఇది మన దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఇండియా గేట్కి 2 కిలోమీటర్ల దూరంలో ఈ భయంకరమైన ప్లేస్ ఉంది. బయోలి అంటే బావి. ఇది ఒక మెట్ల బావి. 108 మెట్లు కలిగి ఉన్న ఈ బావి చూడడానికే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ బావిలో కేవలం 15 మెట్ల వరకే వెళ్ళనిస్తారు. ఈ బావిని తవ్వించింది శ్రీకృష్ణుడి మేనమా అయిన కంసుడు తన తండ్రి ఉగ్రసేనుడి పేరు మీదుగా తవ్వించాడు. ఈ బావిలో ఉన్న నీరు అత్యంత దుర్మార్గపు శక్తులు కలిగి ఉంటాయని అక్కడ చుట్టుపక్కల వారు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎల్లప్పుడూ అనేక ఆత్మలు తిరుగుతూ ఉంటాయని అక్కడికి వెళ్ళిన వారు చెప్తూ ఉంటారు. ఈ బావిలో అసలైన భయంకరమైన సంఘటన ఏంటంటే, అక్కడికి వెళ్ళిన వారు మరునాడు లేకుంటే ఆ రోజు రాత్రి వారి ఇంటికి వచ్చే లేకుంటే అక్కడ ఆత్మహత్య చేసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ బావి దగ్గరకు వెళ్ళిన వారు కొన్ని 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారట. రాత్రి సమయంలో అక్కడికి ఎవరిని వెళ్ళని, ఇప్పటికి కూడా అక్కడ ఆత్మలు కనిపిస్తాయని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక మూడో భయంకరమైన ప్లేస్ వచ్చేసి శనిర్వాడ ఫోర్ట్. ఇది మహారాష్ట్రలోని పూణేలో ఉంది. ఈ కోటలో ఉన్న భయంకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ రాత్రి సమయంలో ప్రతిరోజు కూడా చాలా భయంకరంగా ఏడుపులు వినిపిస్తాయంట. చాలా భయంకరమైన ఏడుపులు వినిపిస్తాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి సమయంలో అడుగు పెట్టాలంటేనే గుండె ధైర్యం కావాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ఒక శ్మశానంలో ఉంటుంది. ఇక ఈ కోట చరిత్రలోకి వెళ్తే 17వ శతాబ్దంలో బాజీరావు ఫేషియా నిర్మించాడు. అతని కొడుకు నానా సాహెబ్. ఆ నానా సాహెబ్కి 3 కొడుకులు, మాధవరావు, విశ్వాసరావు, నారాయణరావు. ఒక యుద్ధంలో నానా సాహెబ్తో పాటు తన 2 కొడుకులు మాధవరావు, విశ్వాసరావు కూడా మరణిస్తారు. ఇక 16 సంవత్సరాలకి నారాయణరావుకి తన రాజ్యంలో రాజు బాధ్యతలు తీసుకుంటాడు. తన సామ్రాజ్యాన్ని మొత్తం చాలా మంచిగా పరిపాలిస్తూ ఉంటాడు. నానాసాహెబ్ తమ్ముడు నారాయణరావు బాబు రఘునాథరావు తనకు మంత్రిగా పనిచేస్తూ ఉంటాడు. నారాయణరావుని తన బాబయ్య శత్రు సైన్యంతో చేతులు కలిపి ఒక పౌర్ణమి రోజు రాత్రి
ముక్కలు ముక్కలుగా దారుణంగా నరికి చంపాడు. ఆ తరువాత ఆ శవాన్ని తీసి కోట పక్కనే ఉన్న నదిలో పడేశాడు. ఆ తరువాత వచ్చిన పౌర్ణమికి ఆ కోటలో కొన్ని వందల మంది మరణించారు. ఇప్పటికి కూడా ప్రతి పౌర్ణమికి అక్కడ ఒక భయంకరమైన వాతావరణం కల్పిస్తుంది. మనం పౌర్ణమికి ఇప్పుడు వెళ్ళినా సరే మనం డైరెక్ట్ ఆత్మను చూడొచ్చని అక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల వారు చెప్తుంటారు. పౌర్ణమి రోజు కొంతమంది ధైర్యం చేసి ఆ కోటలోకి వెళ్ళిన వారు ఇంకా బయటికి రాలేదు. వారు ఏమైపోయారో ఇంకా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక 4వది సింహగఢ్ కోట. ఇది కూడా మహారాష్ట్రలోని పూణేలోనే ఉంది. ఇది మనందరికీ తెలిసిన మహావీరుడు శివాజీ సైన్యాధిపతి అయిన తానాజీ కట్టించిన కోట. ఒకసారి మొఘల్ సైన్యంతో మన తానాజీ యుద్ధం చేస్తూ ఉండగా ఆ మొఘల్ సైనికులు ఓడిపోయి వెనుతిరుగుతారు. ఆ కోపంతో వారు ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఆ కోట దగ్గర ముక్కలు ముక్కలుగా నరికి చంపుతారు. కొన్ని వందల మంది పిల్లలను చంపారని ఆ కోట చుట్టుపక్కల వారు చెప్తూ ఉంటారు. అక్కడ ప్రతిరోజు చాలా మంది చిన్నపిల్లల ఆత్మలు కనిపిస్తూ ఉంటాయని, వారి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయని చెప్తారు. అక్కడ ప్రతి తెల్లవారుజామున కొన్ని వందల మంది పిల్లల ఏడుపులు, భయంకరమైన అరుపులు వినిపిస్తాయని ఆ చుట్టుపక్కల వారు చెప్తుంటారు. ఇక మన భారతదేశంలో భయంకరమైన ప్లేస్లో 5వది డమాస్ బీచ్. ఇది గుజరాత్లోని సూరత్కి 20 కిలోమీటర్ల దూరంలో ఒక సముద్రపు ఒడ్డున ఉంది. ఇది సాధారణ బీచ్ కాదు, మొత్తం నల్లని ఇసుకతో చూడటానికి భయంకరంగా ఉండే దయ్యాల బీచ్. చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ రాత్రి అయితే మాత్రం ఒక రాక్షస భూమిలా మారిపోతుంది. ఆ రాత్రి సమయంలో ఆ బీచ్లో ఉన్న వారెవరు మరునాడు ఉదయాన్నే ప్రాణాలతో లేరు. ఇంత భయంకరమైన బీచ్. కొంతమంది సాహసం చేసి వెళ్ళిన వారు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఆ బీచ్ ఒడ్డుకి ఇప్పటికీ ఎన్నో శవాలు కొట్టుకొని వస్తుంటాయి, కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు. ఆ ఇసుక నల్లటి ఇసుక మాత్రమే కాదు, అది కొన్ని వేల శవాలు దహనం చేసిన బూడిద అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటి భయంకరమైన బీచే ఈ డమాస్ బీచ్. ఈ 5 భయంకరమైన అంటెడ్ ప్లేస్లలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డెవిల్ రాజ్.